ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిల్లోళ్ళకి టీసీ తీసుకొస్తామని స్కూల్ లోపలికి వెళ్ళి టీసీ తీసుకొని బయట వచ్చినాను సార్. టీసీనే చింపేదానికి ట్రై చేసినారు. నా పిల్లల భవిష్యత్తు, నా పిల్లల లైఫ్ చింపగానే నేను చెయ్యదు పెట్టినాను. 2 చేతులు లాగి వెనక పట్టుకొని చీరనంతా పెరిగి ఇదిలిచ్చి గొంతుని పట్టి పిసికి చంపుతానో లేదో చూడు, ఎవడొస్తాడో రాని అని లాక్కొచ్చి చెప్పి కట్టేసినారు సార్. వాళ్ళ ఇంటికి నేరుగానే రోడ్డు పక్కనే ఒక 200 మంది చూసినారు సార్. చూసినట్లు పోయేవాళ్ళు. ఇది లైవ్ చేసినట్టు నాకు కూడా తెలియదు. నిన్న పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ చూసినాను నేను సెల్లులో వీడియో. మా పిల్లల వయసు పెద్ద పాప 11 ఏండ్లు, చిన్న పాప 9 ఏండ్లు, కొడుకు 5 ఏండ్లు. అసభ్యంగా మాట్లాడేవాళ్ళు. ఇంట్లో మా ఇంటి ఆయన లేని సమయంలో మా ఇంటి ఆయన టెన్షన్ తట్టుకోలేకుండా వెళ్ళిపోయినాడు బయట కూలి పని చేసుకునేదానికి. 1 నెల ఇంట్లో ఉన్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను. అక్కడ కూడా వచ్చి బెదిరించేవాళ్ళు. 1 సంవత్సరం నుంచి టార్చర్ తట్టుకునేదానికి మా ఇంటి ఆయన 2 సార్లు పాయసాన్ని తీసి పెట్టుకుని దగ్గర కాళ్ళు పట్టుకున్న పిల్లలకు తండ్రిగా ఉండాలని నువ్వు చావుకొని నేను నిలదీసినాను. ఈరోజు నా మొగుడు ప్రాణంతోనే ఉన్నాడు. నేనిద్దరైతే ఒకరినొకరు చూసుకోలేదు. మా పిల్లల దగ్గర కూడా వచ్చేవాడు కదా. ఎందుకంటే నన్ను ఎదుర్కొని తిరిగేవాళ్ళు. నేను వచ్చేది పోయే చూసుకుని ఉండేవాళ్ళు. దీన్ని పట్టుకుంటే వీళ్ళ భర్త దొరుకుతారని. అడుక్కున్నాను సార్, అడుక్కున్నాను, చేతులు జోడించి. ఇంటికి తాళం వేసినారు. తినేదానికి బియ్యం ఎత్తుకునే నేనే పగలు కొట్టేసినాను పిల్లలకి. నేను బెంగళూరుకి పనికి పోతాను, అక్కడ ఉంటాను. మా అమ్మ ఉంది నాతో పాటు. పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటారు. వచ్చిపోయేటప్పుడు ఏదైనా జరిగితే వాళ్ళే మూల కారణం. మాకు విజయలాపురం హాస్టల్లో సీట్ కావాలా. మా పెద్ద పాపకు 2 పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో పోతారు. కెంచన్బల్లో మా మేనమామ పెళ్ళం చూసుకుంటారు. మా పిల్లలు 3 సార్. 2 ఆడపిల్లలు, ఒక పాప హ్యాండిక్యాప్ అని, తర్వాత 2 బాగా పుట్టారు సార్. ఒక అబ్బాయి అమ్మాయి ఉంటారు. 3. మధుశ్రీ పెద్ద పాప హ్యాండిక్యాప్. ఓకే, అమ్మాయిని హాస్టల్లో చేర్పించాలి, వీడిద్దరు చదివిస్తాం. ఓకే, నేను అది ఏం చేయాలో చేస్తాను. ఆ అమ్మాయిని ఇప్పుడు హాస్టల్లో చేర్పిస్తాను. నేను రేపే చేరమంటాను, చేర్పిస్తాను. 2 చదివిస్తావు. నేను 2కి నేను ఒక పని చేస్తాను. వాళ్ళ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటాను. ఏం చేయమంటారు చెప్పు. నీకు ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాను. ఏం చేస్తున్నావు ఆ డబ్బుల్ని? నా పిల్లల చదువు పెడతాను సార్. నా పిల్లల లైఫ్ గురించి నేను చాలా మార్చేసుకోండి సార్. ఇప్పుడు 5 లక్షలు ఇస్తే ఎట్లా ఉపయోగించుకుంటాను? నీ చేతికి సరిపోతుందా డబ్బులు, లేకపోతే వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటావా? వాళ్ళ పేరుతో ఫిక్స్ చేసుకుంటాను సార్ నేను నా పిల్లల లైఫ్ కి. ఏం చదువుతున్నావు పెద్ద పాప? 5th క్లాస్ అయింది, 6th క్లాస్ పోతుంది. ఓకే, పెద్ద పాప హ్యాండిక్యాప్. మీరు ఇచ్చే పింఛన్తోనే ఆ పాప ఈ మారి దాడి చేసే వాళ్ళతో 1వ తేదీ వస్తే పింఛన్ తీస్తే చేతిలో నుంచి లాక్కొని ఉండరు. ఒక కాయ పండు ఏది తినేదానికి కాదు. ఆ పాప డబ్బులు కూడా అప్పులకు జమ చేసేవాళ్ళం. ఆ పాప ఫోన్ చేసి అమ్మ ఈ మారి డబ్బులు పెరుకున్నారని నేర్చుకుని చేసుకుంటే మన పిల్లల దగ్గరికి మనం వెళ్ళిపోదామని నేను పొద్దున్నే టీసీ తీసుకువస్తామని బయట తీసుకొని వస్తే ఈ మారి చేసినారు సార్. మీ తరపున నుంచి మా ప్రాణానికి లైఫ్ లాంగ్ మాకేది జరగదు. మా చంద్రన్న ఉన్నాడు, నాకేది చేస్తాడు. తప్పు చేసిన శిక్ష కూడా తప్పదు. గట్టిగానే ఉంటాను, ధైర్యంగా ఉంటాను. ఇది
నా కొడుకు వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు సార్. మా అమ్మని ఏం చేయకండి, నా పిల్లోడికి 5 ఏళ్ళ వయసు సార్. నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి జరగకూడదు సార్ ఇంటి మీదట.